ఒక కప్ లాంటిది తీసుకొని దీనిలో ఏదైనా లిక్విడ్ని నింపామనుకోండి, అది నీళ్ళైనా కావచ్చు. మనము లిక్విడ్ లోపల ఏదైనా పాయింట్లో ప్రెషర్ ఎంత ఉంటుంది అన్నది తెలుసుకున్నాము. ఆ పాయింట్ ఎంత లోతులో ఉంది అన్న దాని మీద ప్రెషర్ ఆధారపడి ఉంటుంది. మనము ప్రెషర్ ఈ పాయింట్లో ఎలా యాక్ట్ చేస్తుంది అన్నది చూద్దాము. ప్రెషర్ పైనికి లేదా కిందికి మాత్రమే కాక అన్ని వైపుల నుండి యాక్ట్ చేస్తుంది. చూడండి, ఇలాగా పైనుంచి ఎంత కిందికి వెళ్ళాము అన్న దాని మీద ప్రెషర్ ఆధారపడి ఉంటుంది. ఈ లిక్విడ్ కదలిక లేకుండా స్టాటిక్గా ఉంటుంది. కావున ప్రెషర్ అన్ని డైరెక్షన్లోనూ సమానంగా ఉండాలి. మనము ఒక వాటర్ మాలిక్యూల్ని తీసుకుందాము. అది స్పెరికల్గా ఉంటుందనుకుందాము. ఇలా డ్రా చేస్తాను. ప్రెషర్ స్టాటిక్గా ఉండే లిక్విడ్స్లో అన్ని వైపులా సమానంగా ఉంటుంది. ఒకవేళ సపోజ్ పైనికి యాక్ట్ చేసే ప్రెషర్ ఎక్కువగా ఉందనుకుంటే అప్పుడు అది పైనికి వెళ్తుంది. అలాగే కిందికి యాక్ట్ చేస్తే ప్రెషర్ ఎక్కువగా ఉంటే కిందికి వెళ్తుంది. అంటే ప్రెషర్స్ అన్ని దిక్కులలో సమానంగా లేకపోతే మాలిక్యూల్స్ కదులుతాయి. స్టాటిక్గా ఉన్నాయంటే అన్ని వైపు అప్పుడు అది పైనికి వెళ్తుంది. అలాగే కిందికి యాక్ట్ చేసే ప్రెషర్ ఎక్కువగా ఉంటే కిందికి వెళ్తుంది. అంటే ప్రెషర్స్ అన్ని దిక్కులలో సమానంగా లేకపోతే మాలిక్యూల్స్ కదులుతాయి. స్టాటిక్గా ఉన్నాయంటే అన్ని వైపులా ప్రెషర్స్ సమానమే. ఇప్పుడు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ నేర్చుకుందాము. ఒక క్యూబ్ని ఈ లిక్విడ్లో పెట్టామనుకుందాం. ఈ క్యూబ్ యొక్క అన్ని డైమెన్షన్స్ అంటే అన్ని సైడ్స్ కూడా d ఉన్నాయి అనుకుందాం. ఈ క్యూబ్ మీద లిక్విడ్ ద్వారా ఎంత నెట్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు క్యూబ్ మీద కొన్ని పాయింట్స్ని తీసుకొని వాటి మీద ప్రెషర్స్ ఎంత యాక్ట్ చేస్తున్నాయో చూద్దాం. ప్రెషర్ ఈ పాయింట్లో ఇంకా ఈ పాయింట్లో సమానంగా ఉంటాయి. ఎందుకంటే రెండు పాయింట్స్ సేమ్ డెప్త్లో ఉన్నాయి కాబట్టి. ఈ పాయింట్లో కంటే ఈ పాయింట్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ లోతులో ఉంది. పై పాయింట్లో ప్రెషర్ని Pt అనుకుందాం. అలాగే క్రింది పాయింట్లో ప్రెషర్ని Pb అనుకుందాం. అయితే నెట్ ఫోర్స్ Fn ఎంత ఉంటుంది? అది కింది పాయింట్ దగ్గర ప్రెషర్ ఇంటూ కింది సైడ్ యొక్క సర్ఫేస్ ఏరియా. అది ఎంత? ఒక సైడ్ d. కావున సర్ఫేస్ ఏరియా d² అవుతుంది. ఇది మైనస్ ఎందుకు రాశానంటే కింద ప్రెషర్ పైదానికంటే ఎక్కువ కనుక. మైనస్ పైన పాయింట్ దగ్గర ప్రెషర్ Pt ఇంటూ పై పాయింట్ దగ్గర ఉన్న సర్ఫేస్ ఏరియా అది d². కావున Fn = Pb d² మైనస్ Pt d² అని వ్రాయొచ్చు. d² కామన్. కావున Fn = Pb మైనస్ Pt ఇంటూ d² అని వ్రాయొచ్చు. ఈ క్యూబ్ h యూనిట్స్ కిందికి మునిగి ఉందనుకుంటే టాప్ దగ్గర ప్రెషర్ ఎంత ఉంటుంది? మనం తీసుకున్న లిక్విడ్ యొక్క డెన్సిటీ ఇంటూ హైట్ ఇంటూ గ్రావిటేషన్ g. అలాగే క్రింద పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత ఉంటుంది? అది లిక్విడ్ యొక్క డెన్సిటీ ఇంటూ హైట్. ఇక్కడ హైట్ h+d అవుతుంది ఇంటూ గ్రావిటీ g. కావున నెట్ ఫోర్స్ Fn = ఈ Pbలో ఉన్నదాన్ని మల్టిప్లై చేసి వ్రాస్తాను. ρHg + d ρg
ఇప్పుడు టాప్ ప్రెషర్స్ని వ్రాస్తాను మైనస్ రో హెచ్జి. ఈ మొత్తాన్ని డి స్క్వేర్తో గుణించాలి. ఈ రో హెచ్జి క్యాన్సిల్ అవుతాయి. నెట్ ఫోర్స్ ఎఫ్ఎన్ డి రో జి ఇంటూ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి క్యూబ్ ఇంటూ రో ఇంటూ జికి సమానం. ఇక్కడి డి క్యూబ్ దేనికి సమానం? డి క్యూబ్ ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్, అలాగే ఈ క్యూబ్ పెట్టడం వల్ల ఎంత లిక్విడ్ పక్కకి జరిగిందో ఆ లిక్విడ్ వాల్యూమ్కి సమానము. కావున డి క్యూబ్ అన్నది డిస్ప్లేస్ అయిన లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ మాస్కి సమానము. కావున నెట్ ఫోర్స్ ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జి. అంటే ఎంత లిక్విడ్ డిస్ప్లేస్ అయిందో దాని మాస్ ఇంటూ గ్రావిటీకి సమానము. అంటే ఇది డిస్ప్లేస్ అయిన లిక్విడ్ యొక్క వెయిట్కి సమానము. కావున ఏదైనా ఒక వస్తువుని లిక్విడ్లో ముంచితే అది ఎంత లిక్విడ్ బరువుని డిస్ప్లేస్ చేస్తుందో ఆ వస్తువు మీద పైకి యాక్ట్ చేసే ఫోర్స్కి ఇది సమానము. దీనిని ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటారు.